ఈ క్రింది వాటిలో హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ ప్రాంతాన్ని లడఖ్లోని జంస్కర్ ప్రాంతంతో కలుపుతున్న పర్వత మార్గం ఏది? సరైన సమాధానం ఆప్షన్ 2 షింకున్లా. షింకున్లా, దీనిని షింగోలా అని కూడా పిలుస్తారు. భారతదేశంలో లడఖ్ మరియు హిమాచల్ ప్రదేశ్ మధ్య రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఒక పర్వత మార్గం. ఇది హిమాచల్ ప్రదేశ్లోని లాహౌల్ ప్రాంతాన్ని లడఖ్లోని జంస్కర్ ప్రాంతంతో కలుపుతుంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ హోదాకు నామినేట్ చేయబడిన చారేడియో మైదానం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది? సరైన సమాధానం ఆప్షన్ 2 అస్సాం. పిరమిడ్ ఆఫ్ అస్సాం అని పిలువబడే ఈ ప్రదేశం అహోం రాజవంశానికి చెందిన 90 రాజ శ్మశాన వాటికలకు ముఖ్యమైనది. 1253లో చావో లంగ్ సియుకాఫా స్థాపించిన అహోం రాజవంశం యొక్క మొదటి రాజధాని చారేడియో. అహోం శక్తిని సూచిస్తుంది మరియు వారి పూర్వీకుల దేవతలకు పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది. పారిస్ 2024 ఒలింపిక్స్ క్రీడల మస్కట్ ఏమిటి? సరైన సమాధానం ఆప్షన్ 4 ది ఫ్రైజెస్. భారతదేశం యొక్క పతాకదారులు పివి సింధు మరియు శరత్ కమల్. పారిస్ 2024 రిలేలో నిర్వహించిన ఒలింపిక్ టార్చ్గా అభినవ్ బింద్రా. మొత్తం క్రీడాకారులు 10,500 మంది. అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నది యుఎస్ఏ నుంచి 593 మంది. భారత క్రీడాకారుల నుంచి 117 మంది. దీని యొక్క నినాదం వచ్చేసి ఆటలు విస్తృతంగా తెరవబడ్డాయి. ఒలింపిక్స్ 2028 లాస్ ఏంజల్స్లో జరుగుతుంది. 2024-25 కోసం ఆసియా విపత్తు సంసిద్ధత కేంద్రం అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు చేపట్టారు? సరైన సమాధానం ఆప్షన్ 1 రాజేంద్ర సింగ్. భారతదేశ క్షిపణి మనిషి అని ఎవరిని పిలుస్తారు? మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు? సరైన సమాధానం ఆప్షన్ 3 ఏపీజే అబ్దుల్ కలాం. 2024లో మహిళల ఆసియా కప్ టైటిల్ను ఏ దేశం గెలుచుకుంది? సరైన సమాధానం ఆప్షన్ 4 శ్రీలంక. టాటా పవర్ సోలార్ రూఫ్టాప్ సోలార్ ఇన్స్టాలేషన్ మరియు ఈవీ ఛార్జింగ్ స్టేషన్లకు సులభతరమైన ఫైనాన్సింగ్ను సులభతరం చేయడానికి ఏ బ్యాంక్తో భాగస్వామ్యం కలిగి ఉంది? సరైన సమాధానం ఆప్షన్ సి బ్యాంక్ ఆఫ్ ఇండియా. సిడ్బీ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మనోజ్ మిట్టల్. భారతదేశం కార్యాచరణ హక్కులను పొందిన మోంగ్లా పోర్టు టెర్మినల్ ఎక్కడ ఉంది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 బంగ్లాదేశ్.